రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ న్యాయశాఖ మున్సిపల్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. 2004 తర్వాత ఉద్యోగం పొందిన వారికి పాత పెన్షన్ లేకపోవడం తగదన్నారు. కోర్టు ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. పాత పెన్షన్ ఉంటేనే ఉద్యోగికి రిటైర్మెంట్ తరువాత ఆర్థిక ఆరోగ్య భద్రత ఉంటుందని టీఎస్సీ పీఎస్ఈయు రాష్ట్ర కార్యదర్శి ఎస్కే మోబిన్ అహ్మద్ అన్నారు. ఈ స్కీమ్ను అమలు చేసే వరకు ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తాయని ఆయన స్పష్టం చేశారు. అలాగే సరిహద్దుల్లో సైనికులుగా పనిచేసి కూడా వాళ్ళు కనీసం పెన్షన్ లేకుండా 15 నుంచి 20 సంవత్సరాల సర్వీస్ చేసి ప్రభుత్వ ఉద్యోగులు 30 సంవత్సరాల సర్వీస్ చేసినప్పటికీ పెన్షన్ విధానం లేకుండా మా పట్ల మొండి వైఖరి చేసి మా ఉద్యోగుల పట్ల నష్టం కలిగించి వాళ్ళ ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య వైఖరిని వెంటనే ఇచ్చేయాలని ఈరోజు నిరసనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పాత పెన్షన్ విధానానికి నిరసన తెలియజేస్తూ ఈరోజు ఓపీఎస్ ఉద్యోగులు కూడా మా పట్ల మద్దతు ప్రకటించి ఈ జిల్లా న్యాయశాఖ ఉద్యోగులు మరియు మున్సిపల్ ఉద్యోగుల సమక్షంలో ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలియజేయడం అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అట్లనే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. వరంగల్ నడిబొడ్డున పాత పెన్షన్ విధానాన్ని అతను మేనిఫెస్టో పెట్టి కూడా ఈరోజు వరకు అమలు చేయలేదు. ఉచిత బంధువులు, ఉచిత పథకాలు ఉద్యోగుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మీద చేస్తూ అన్నీ చేస్తూ ఈరోజు ఉద్యోగులకు తుంగలోకి తొక్కి చాలా నష్టం చేస్తున్నారని ఈ కార్యక్రమాన్ని నిరసన ద్వారా తెలుపుతున్నాం. ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాలు చేయవలసి వస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మా ఉద్యోగులు రేపు ఈ పెన్షన్ విధానాన్ని కూడా ఇచ్చేసి పాత పెన్షన్ విధానాన్ని ఇచ్చేసే వరకు మనం దీనికి మద్దతుగా ఉండి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దుపరచాలని కోరుకుంటున్నాం.